చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ యమలోకం నుండి భూమికి ఎందుకు తిరిగి వస్తుంది? గరుడ పురాణం ప్రకారం యమలోకానికి సంబంధించిన 5 రహస్యాలు తెలుసుకోండి. గరుడ పురాణం మరణం తర్వాత ఏమి జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో ప్రయాణించాలో వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మృత్యువు తలుపు వద్ద నిలబడి ఉన్న వ్యక్తి యొక్క గొంతు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. అతని చర్మం నుండి తేమ కూడా ఎండిపోతుంది. మృత్యువు దగ్గర నిలబడిన వ్యక్తి స్వరాలు వినడం మానేస్తాడు. చాలా మాట్లాడాలనుకుంటాడు, కానీ గొంతు జామ్ అయినట్టుంది. దీని తరువాత యమరాజ్ తన ప్రాణాలను తీయడానికి వస్తాడు. అతను ఆ వ్యక్తికి మాత్రమే కనిపిస్తాడు. యమరాజ్ని చూడగానే ఆ వ్యక్తి చాలా మాట్లాడాలనుకున్నాడు, కానీ అతని గొంతు ఆగిపోతుంది. చివరికి యమరాజ్ వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకుని అతని ఆత్మను యమ్లోకు తీసుకువెళతాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ శరీరం నుండి బయటకు తీయబడినప్పుడు యమరాజ్ వ్యక్తి యొక్క ఆత్మతో భూమికి వస్తాడు. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తరువాత యమరాజ్ పాపాత్ముడిని 2:30 ముహూర్తాలు అంటే 24 గంటల పాటు భూమికి తీసుకువస్తాడు. భూమిపైకి వచ్చిన తర్వాత యమరాజ్ వ్యక్తి యొక్క కర్మల ఖాతాను మరోసారి పరిశీలిస్తాడు మరియు వ్యక్తి యొక్క ఆత్మ భూమిపై 24 గంటలు తిరుగుతుంది. హిందూ మతంలో మరణించిన వ్యక్తికి 13వ రోజు ఆచారాలు నిర్వహిస్తారు. 13 రోజుల పాటు కుటుంబ సభ్యులు మరణానికి సంబంధించిన ఏ కర్మలు చేసినా మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం సిద్ధమవుతుంది. మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ సూక్ష్మ శరీరంలో నివసిస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలో నివసించిన తరువాత మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ 13వ రోజున యమలోకానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆత్మ శరీరం పొందాక ఈసారి కాలినడకన యమలోకానికి చేరుకోవాలి. చనిపోయిన వ్యక్తి సూక్ష్మ శరీరాన్ని పొందినప్పుడు అతను యమరాజ్తో కలిసి విమానంలో కాకుండా కాలినడకన యమ్లోక్కు వెళ్తాడు. గరుడ పురాణం ప్రకారం యమ్లోక్ దూరం 99,000 యోజనాలు అంటే 11,99,988 కిలోమీటర్లు. అంత దూరం ప్రయాణించడం అంత సులభం కాదు. యమ్లోక్ చేరుకోవడానికి ఈ మార్గాలు అనేక వ్యాధుల గుండా వెళతాయి. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా తప్పుడు పనులకు పాల్పడితే ఈ మార్గాలు అతనికి మరింత కష్టతరం అవుతాయి. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ సూక్ష్మ శరీరంలో యమలోకానికి చేరుకున్నప్పుడు అది యమలోకంలోని 16 నగరాల గుండా వెళ్ళాలి. ఈ 16 నగరాలలో ఒక వ్యక్తి తన కర్మల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఇతరులకు చెడు చేయడం ద్వారా జీవితంలో విజయం సాధించినట్లయితే అతనికి తగిన శిక్ష విధించబడుతుంది. అంటే ఈ నగరాల్లో ఒక వ్యక్తి తన పనుల ప్రకారం శిక్షించబడతాడు.